హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ హీ-మ్యాన్ ద సూపర్ హీరో. ఎటర్నియా రాజ్యంకు మీకు స్వాగతం పిల్లలు. ఇది మాయాజాలంతో నిండిన అద్భుతమైన రాజ్యం. ఇక్కడ శాంతి ఉంది, కానీ ఈ రాజ్యానికి తొందరలో ముప్పు ఉంది. ఇతడే ప్రిన్స్ యాడమ్, మన ఇటర్నియాకి యువరాజు. సాధారణంగా కనిపించే యువరాజు, కాని అతనిలో దాగి ఉంది గొప్ప శక్తి. మరియు తన పెంపుడు పులి పేరు గ్రిగర్. ఒకరోజు మన యువరాజుకి గ్రేస్కల్ కోట నుండి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎవరో అతన్ని పిలుస్తున్నట్టుంది. అది ఎవరో చూడడానికి వెళ్లాడు మన యువరాజు. అక్కడ ఉండి ఎటర్నియాకి దేవత. ఆ దేవత మన యువరాజుకి ఒక ఖడ్గాన్నిచ్చింది, తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి. ఆ ఖడ్గంలో చాలా అంతులేని శక్తి ఉంది. అది మన యువరాజుని హీ-మ్యాన్గా మార్చింది. అతని పులిని కూడా బ్యాటిల్ క్యాట్గా మార్చింది ఆ ఖడ్గం. అతను ఆ ఖడ్గంతో అంతులేని శక్తి మరియు వేగంతో హీ-మ్యాన్గా మారాడు. కానీ ఎటర్నియాకి దూరంగా ఒక గుహలో చీకటి శక్తి మేల్కొంది. స్కెలెటర్ వచ్చాడు. ఎటర్నియాని నాశనం చెయ్యాలి అన్నది అతని కోరిక. అతని సైన్యం కూడా చాలా పెద్దది. స్కెలెటర్ ఎటర్నియా మీదాకి యుద్ధానికి రావడం మన యువరాజు గమనించి, నేను హీ-మ్యాన్గా మారాల్సిన టైం వచ్చింది అని ఖడ్గంతో హీ-మ్యాన్గా మారి యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం మొదలైంది. మన యువరాజు మరియు అతని శత్రు సైన్యంతో బాగా పోరాడుతున్నారు. యుద్ధం చివరి దశకి చేరుకుంది. హీ-మ్యాన్ మరియు స్కెలెటార్ మధ్య యుద్ధం బలంగా సాగుతోంది. యుద్ధం ముగిసింది. స్కెలెటర్ మరియు అతని సైన్యాన్ని ఓడించి మన హీ-మ్యాన్ ఎటర్నియాలో మళ్లీ శాంతిని నెలకొల్పారు పిల్లలు.